Today topic is about the sentences. About the sentences. Sentence అంటే ఏంటి? How to make a sentence. Sentence ని ఏ విధంగా మనము ఫ్లూయెంట్ గా ఒక వాక్యాన్ని మనము చదవాలి, ఒక వాక్యాన్ని రాయాలి. How to construct that. దాన్ని ఏ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక సెంటెన్స్ ని ఏ విధంగా మనం ఫార్మేషన్ చేయాలి. ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్ ఎవరికైతే నచ్చుతున్నాయో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అసలు మిస్ చేయకండి. మీకు ఎందుకంటే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ బటన్ కూడా యాక్టివేట్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఈ యొక్క టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద, ఇంగ్లీష్ గ్రామర్ మీద మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో లెట్ us కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్ లోకి వచ్చినట్లయితే టుడే టాపిక్ ఈ సెంటెన్సెస్. అసలు సెంటెన్స్ అంటే ఏంటి, ఏ విధంగా మనం సెంటెన్స్ ని రాయాలి, హౌ టు కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్. ఇక్కడ చూడండి, మనము సెంటెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఎన్నో ఇంగ్లీష్ అనగానే కొన్ని వర్డ్స్ అనేవి మనము యూజ్ చేస్తూ ఉంటాము. కొన్ని వర్డ్స్ ని యాడ్ చేసి మనము ఒక ఫార్మేషన్ చేస్తాము. అలా చేసి దాన్ని ఒక సెంటెన్స్ గా మనము ఫుల్ఫిల్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఏ విధంగా మనము సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి, ఏ విధంగా మనము ఫ్లూయెంట్ గా ఒక వాక్యంతో మనం మాట్లాడాలి, ఆ టెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎవ్రీడే ఏ వర్బ్ ఫామ్ లో మాట్లాడాలి, టెన్స్ ఏ విధంగా ఉంటే, ఏ కాలంలో ఉంటే మాట్లాడాలి, ఇవన్నీ కూడా టాపిక్ చేస్తూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను మీకు. ఈ రోజు టాపిక్ లో ఏంటంటే ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వాట్ ఈస్ అ సెంటెన్స్? సెంటెన్స్ మీన్స్ వాట్? సెంటెన్స్ అంటే ఏంటి? మనం మాట్లాడుతున్నాము ఇన్ తెలుగు, ఒక్కొక్క పదాన్ని కలిపి చేర్చితేనే అక్కడ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఏ సెంటెన్సెస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వాట్ ఈస్ ఎ సెంటెన్స్? సెంటెన్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ద వర్డ్స్. సమ్ గ్రూప్ ఆఫ్ ద వర్డ్స్, కొన్ని పదాలను మనము చేర్చి చదివేదాన్ని, చెప్పేదాన్ని, రాసేదాన్ని సెంటెన్స్ అంటాము. సో విచ్ ఆర్ మీనింగ్ఫుల్లీ అరేంజ్డ్. ఏదో సెంటెన్స్ ఫార్మేషన్ అన్నాం కదా, ఏదో అక్కడ ఒకటి తీసుకొచ్చి అలా పెట్టేసి మనం వాటిని గ్యాదర్ చేసి ఒక సెంటెన్స్ లాగా చెప్పడానికి లేదు. ఏమైతే సెంటెన్స్ ఉందో దాన్ని మనం మీనింగ్ఫుల్ గా అరేంజ్ చేసేటువంటి ఒక వాక్యమే సెంటెన్స్ అంటాము. ఇన్ ఇంగ్లీష్, తెలుగులో వాక్యము అని అంటాము. సో వర్డ్స్ ఆర్ లైక్ బ్రిక్స్. ఇప్పుడు మనం పదాలను ఏ విధంగా యాడ్ చేస్తాము? ఒక గోడ, ఒక కన్స్ట్రక్షన్ కట్టాలి. ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ వాల్, వి వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ వాల్. ఒక గోడ కట్టాలి అంటే ఒక్కొక్క బ్రిక్ ని మనం ఒక రోగా, ఒక లైన్ లో ఒక సీక్వెన్స్ ఎలా జత చేసి ఎలా మనము కన్స్ట్రక్ట్ చేస్తామో, అదే విధంగా కొన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ అరేంజ్ చేసి, కరెక్ట్ గా మన మీనింగ్ఫుల్ వర్డ్స్ ని అరేంజ్ చేసి ఒక బ్రిక్స్, ఒక గోడ కట్టినట్టుగా బ్రిక్స్ లాగా అరేంజ్ చేసి చదివేదాన్ని మనము సెంటెన్స్ అంటాము. సో వి మేక్ ఏ వాల్ బై కీపింగ్ ద బ్రిక్స్ ఇన్ ఆర్డర్. చూసారు కదా ఏ విధంగా మనము బ్రిక్స్ ని, వాల్ ఏ విధంగా మనము ఆర్డర్లో ఇన్ ఆర్డర్ గా మనము కరెక్ట్ ఒక సీక్వెన్స్ గా ఏ విధంగా కట్టుకుంటూ వచ్చి మనం ఒక వాల్ తయారు చేస్తే ఏ విధంగా మనం ఒక ఏంటి దాన్ని ఏమంటాము, బ్రిక్ ఒక రో లా కట్టుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి అలా కట్టుకుంటూ వచ్చి వాల్ ఏ విధంగా తయారవుతుందో, అదే విధంగా ఈ వర్డ్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసేటువంటి వర్డ్స్ కూడా మీనింగ్ఫుల్ గా ఉంటే ఇది కూడా ఒక వాల్ లాంటిదే. అంటే ఒక సెంటెన్స్ ఈ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా అది ఒక ప్యాసేజ్ అవుతుంది, ఒక పారాగ్రాఫ్ అవుతుంది, ఒక బుక్ అవుతుంది, ఈ విధంగా రెడీ అవుతుంది అన్నట్టు. సో in the same way, if we arrange words meaningfully, we get a sentence. మనం ఎప్పుడైతే మీనింగ్ఫుల్ గా వర్డ్స్ అనేవి అరేంజ్ చేస్తామో, లైక్ ఏ బ్రిక్స్ ఆఫ్ ద వాల్, అప్పుడు దట్స్ మీనింగ్ఫుల్లీ ద అరేంజ్ ద వర్డ్స్ మీనింగ్ఫుల్లీ వి గెట్ ఏ సెంటెన్స్. అప్పుడు మనకి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడ మీకు చూడండి, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్. కొన్ని ఇక్కడ మీకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాను, నేను వీటి గురించి కూడా మళ్ళీ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ ది వ్యూలో ఎక్స్ప్లనేషన్ చేస్తాను. దయచేసి వీడియో మాత్రం పర్ఫెక్ట్ గా మొత్తం కంప్లీట్ గా చూసినట్లయితే మీకు ఏ టాపిక్, నేను ప్రతి ఒక్క టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మీకు గ్రామటికల్ గా చేస్తున్నాను. సో మీరు ప్రతి ఒక్క వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే గ్రామర్ ఏంటి అనేది మీకు యూజ్ అవుతుంది, మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ లోకి వచ్చినప్పుడు చూడండి, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ అన్నాను. కొన్ని ఇక్కడ
ఇచ్చాను. వీటిని హౌ టు కన్స్ట్రక్ట్ ఇన్ ద వే ఆఫ్ ఇన్ ద ప్రాపర్ వే, మనం వీటిని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ మ్యామ్ కొన్ని వర్డ్స్ అన్నారు కదా, కొన్ని వర్డ్స్ అరేంజ్ చేసి బ్రిక్స్ లాగా అరేంజ్ చేసే సెంటెన్స్ ఫార్మేషన్ అవుతుంది అన్నాం కదా. సో మరి ఇప్పుడు హౌ టు కన్స్ట్రక్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్. చూడండి ఇక్కడ లుక్ హియర్. వినోద్ బుక్ ఈజ్ హీస్ రీడింగ్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది సెంటెన్స్. అబ్జర్వ్ చేయండి, ఏమన్నాను ఇక్కడ కొన్ని వర్డ్స్ ని అరేంజ్ చేయమన్నాం కదా. ఎలా అరేంజ్ చేయాలి? మీనింగ్ఫుల్ గా ఉందా? ఈజ్ ఇట్ ఇన్ ద మీనింగ్ఫుల్? ఈజ్ ఇది మీనింగ్ఫుల్ గా ఉందా? వినోద్ బుక్ ఈజ్ హీస్ రీడింగ్. Vinod book is his reading. Is it meaningful sentence? No. I class 10th in am studying. ఇక్కడ సెంటెన్స్ చూడండి, పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. హౌ టు కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్ అనేది మీకు పర్ఫెక్ట్ గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. I class 10th in am studying. I class 10th in am studying అంటే ఏంటి? అది ఈజ్ ఇట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్? నో. మీనింగ్ఫుల్ గా ఉందా ఈ సెంటెన్స్? కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇక్కడ ఏమన్నాము? బ్రిక్స్ లాగా అరేంజ్ చేయమన్నాము వర్డ్స్ ని. కానీ ఆ బ్రిక్స్ ఏ విధంగా ఉండాలి? ఒక మీనింగ్ఫుల్ గా ఉండాలి. మీనింగ్లెస్ వర్డ్స్ తీసుకొచ్చి ఇక్కడ నేను సెంటెన్స్ చేశాను, నాకు ఇక్కడ వచ్చేసింది కదా అని అంటే ఇలా కాదు కదా. హీ మీ హెల్ప్స్ ఎ లాట్. ఇప్పుడు ఈ వర్డ్స్ ని చూడండి, హీ మీ హెల్ప్స్ ఎ లాట్. ఇవి ఏ విధంగా మనము కన్స్ట్రక్ట్ చేయాలి? ఇక్కడ వర్డ్స్ అనేవి అరేంజ్ చేసాము, బట్ ఆర్ దీస్ ఇన్ ద మీనింగ్ఫుల్ వర్డ్స్? నో. ఇవి మీనింగ్ఫుల్ వర్డ్స్ లాగా లేవు, ఒక మీనింగ్ఫుల్ అరేంజ్మెంట్ లో లేదు. ఇది ఒక కన్స్ట్రక్షన్ అనేది. సో ఇప్పుడు నేను మీకు వాటిని ఏ విధంగా హౌ టు మేక్ ఏ ప్రాపర్ కన్స్ట్రక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, నేను మీకు ఆ సెంటెన్స్ ఏ విధంగా ప్రాపర్ గా కన్స్ట్రక్ట్ చేయాలి అని నేను చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే వినోద్ బుక్ ఈజ్ హీస్ రీడింగ్. ఈజ్ ఇది మనకి కన్స్ట్రక్షన్, ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా లేదు కదా. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా హౌ టు అరేంజ్ ఇన్ ద ప్రాపర్ కన్స్ట్రక్ట్, ఏ విధంగా మనం ప్రాపర్ వేలో దీన్ని అరేంజ్ చేసుకోవాలి. వినోద్ ఈజ్ రీడింగ్ his book. ఎవరి బుక్ చదువుతున్నాడు? వినోద్ ఈజ్, దిస్ ఈజ్ ద వర్బ్. ఇంగ్ ఫార్మ్ కి ముందుగా మెయిన్ హెల్పింగ్ వర్బ్ కి ముందుగా ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది మెయిన్ వర్బ్. ఈజ్ వినోద్ ఈజ్ రీడింగ్ హిస్ బుక్. వినోద్ ఈజ్ రీడింగ్ హిస్ బుక్. వినోద్ బుక్ ఈజ్ హిస్ రీడింగ్ లో మనం ఏ విధంగా రాసాము? వినోద్ ఈజ్ రీడింగ్ హిస్ బుక్. ఓకేనా? దిస్ ఈజ్ ద కరెక్ట్ వే ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఆల్సో. వర్డ్స్ కన్స్ట్రక్ట్ చేయమన్నాం కదా అని వాటిని మనము వర్బ్ ఫామ్ ఎక్కడ, నౌన్ ఎక్కడ ఉండాలి, వర్బ్ ఎక్కడ ఉండాలి, హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ఏమి తెలియకుండా మనము డైరెక్ట్ గా సెంటెన్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయలేము. కాబట్టి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో ఇంగ్ ఫామ్, హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఏంటి, అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు ఏంటి, నౌన్ ఏంటి, వర్బ్ ఏంటి, వీటన్నింటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను. మీరు కావాలి అంటే ఇంతకు ముందు నేను చేసినటువంటి వీడియోస్ లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఐ క్లాస్ 10th ఇన్ am studying. మరి హౌ టు రైట్ దిస్ ఇన్ ద వే ఆఫ్ ప్రాపర్ సెంటెన్స్. సో మనం ఏ విధంగా దీన్ని ప్రాపర్ వేలో రాయాలి? హౌ టు రైట్ ఇన్ ద కరెక్ట్ సెంటెన్స్. ఐ క్లాస్ 10th ఇన్ am studying. I am studying. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ పదే ఎందుకు మీకు రిపీట్ చేస్తున్నాను అని. వెర్బ్ ఇక్కడ హెల్పింగ్. ఐ యామ్ స్టడీయింగ్ ఇంగ్ ఫార్మ్ టు ద హెల్పింగ్ వర్డ్. ఓకే, ఐ యామ్ స్టడీయింగ్ 10th in class. 10th in class. I am studying 10th in class. ఈ విధంగా సెంటెన్స్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్, he me helps a lot. He helps me a lot. He helps me a lot. అతను ఏం చేశాడు? చాలా హెల్ప్ చేశాడు. ఈ విధంగా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ప్రతి సెంటెన్స్ లో వర్బ్ అనేది కంపల్సరీ అని చెప్పాను. వర్బ్ ఏ విధంగా హెల్పింగ్ వర్బ్ కి బిఫోర్
వచ్చేదాన్ని వర్బ్, మెయిన్ వర్బ్ అంటాము. వర్బ్ని ఏ విధంగా మనం వర్బ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి ఆ యొక్క సెంటెన్స్ లో అంటే వర్బ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఏ సెంటెన్స్. వర్బ్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ రాయాలి, ఒక సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, మనం ఫినిష్ చేయాలి ఒక సెంటెన్స్ అంటే దాంట్లో మెయిన్ వర్బ్ ఏంటి? ఇక్కడ చెప్పాం కదా, వినోద్ ఈస్ రీడింగ్ హిస్ బుక్. ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్? ఈజ్ అనేది లేకుండా దిస్ ఈస్ ద వర్బ్. ఇది లేకుండా మనము హౌ టు కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్. వర్బ్ అనేది రాకుండా ఒక సెంటెన్స్ అనేది మనము రాయలేము. కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ వర్బ్ ఈజ్ లాకింగ్, ఒకవేళ వర్బ్ లేదనుకోండి we do not get a sentence. ఈ వర్బ్ వినోద్ రీడింగ్ హిస్ బుక్ ఎలా ఉంటుంది? వర్బ్ అనేది లేకుండా వినోద్, ఇది కూడా హెల్పింగ్ వర్బే కాబట్టి మనము వర్బ్ ఫామ్ అనేది లేకుండా ఒక సెంటెన్స్ అనేది మనము కన్స్ట్రక్ట్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, ప్రతి సెంటెన్స్ కి ప్రతి ఒక్క సెంటెన్స్ లో వర్బ్ అనేది చాలా నెసెసరీ. వర్బ్ ఫస్ట్ మనము వర్బ్స్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ ఏంటి, మనం ఎక్కడ వర్బ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాసెస్ లో ఇచ్చాను. మీరు ఆ క్లాసెస్ విన్నట్లయితే పర్ఫెక్ట్ గా మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, దాని యొక్క డెఫినేషన్స్ నేను ప్రతి ఒక్క టాపిక్ ఏదైతే ఉందో వాటి యొక్క టాపిక్స్ గురించి డెఫినేషన్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాను. వర్బ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వర్బ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇఫ్ వర్బ్ ఈజ్ లాకింగ్, ఒకవేళ వర్బ్ మనము యూజ్ చేయకపోయినా ఒకవేళ వర్బ్ అనేది లేకుండా ఉంటే we do not get a sentence. అప్పుడేంటి సెంటెన్స్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయలేము. ఎవ్రీ సెంటెన్స్ బిగినింగ్ విత్ క్యాపిటల్ లెటర్. ఏ సెంటెన్స్ అయినా సరే బిగినింగ్ లెటర్ ఈజ్ మస్ట్ రైట్ క్యాపిటల్ లెటర్. ఫస్ట్ మనం ఏ లెటర్ రాసినా సరే, మనం ఏ సెంటెన్స్ ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే అది వాట్ ఎవర్ మేబీ ఏదైనా కానివ్వండి, బిగినింగ్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ అనేది 100% యూజ్ చేయాలి, నో డౌట్ అందులో. సో అండ్ ఎండ్స్ బై ఏ ఫుల్ స్టాప్. మళ్ళీ ఫస్ట్ లో మనం క్యాపిటల్ లెటర్, స్టార్టింగ్ లెటర్ మనము ఏంటి క్యాపిటల్ రాసి సెంటెన్స్ స్టార్టింగ్ లో, నెక్స్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది? అది ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది. ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది? ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఆర్ లేదా ఏ క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్ లేదా క్వశ్చన్ మార్క్ లేదా an exclamation మార్క్. ఎక్స్క్లామేషన్ మార్క్ కానివ్వండి, ఫుల్ స్టాప్ తో కానివ్వండి, క్వశ్చన్ మార్క్ కానివ్వండి, ఎక్స్క్లామేషన్ మార్క్ కానివ్వండి. ఒక సెంటెన్స్ మనము స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అయినటువంటి ఒక సెంటెన్స్ ఇఫ్ ఇన్ కేస్ అది ఫినిష్ అయింది, కంప్లీటెడ్ అయింది అనుకున్నప్పుడు అది కంప్లీట్ అయితే నైదర్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ నా ఎక్స్క్లామేషన్ మార్క్. ఈ మూడింట్లో ఏదో ఒక దాంతో మాత్రమే సెంటెన్స్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఎవ్రీ సెంటెన్స్ బిగినింగ్ విత్ క్యాపిటల్ లెటర్. ఏ సెంటెన్స్ అయినా సరే మనము ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ సెంటెన్స్ కంటిన్యూషన్ లో ఇంకొక సెంటెన్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మనము ఏంటి క్యాపిటల్ లెటర్ తోనే స్టార్ట్ చేయాలి. అది మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇఫ్ ఇట్ ఈస్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఆర్ ఎక్స్క్లామేషన్, ఏదో ఒక మార్క్ తోటి అక్కడ అనేది ఎండ్ అవుతుంది. బిగినింగ్ లెటర్ మాత్రము సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అంటే క్యాపిటల్ లెటర్, we can end with ends that with full stop, question mark or exclamation mark. Okay, he works, he capital letter, beginning letter is capital letter, he works hard, closing with full stop. Okay, example of the what beginning letter, capital letter, etc. Okay, beginning letter, example of the beginning capital letter ends with full stop. Very next question is, ఇప్పుడు ఇక్కడ ఏంటి he works hard అన్నాం కదా, he works hard లో ఇందులో works ఏంటి, verb ఏముంది ఇక్కడ, works is the verb, he works hard. What is the verb here? Works is the verb. ఈ సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఏం అవసరం అని చెప్పాను, verb లేకుండా సెంటెన్స్ అనేది ఫినిష్ అవ్వదు. బిగినింగ్ లెటర్ ఈస్ he, ends with full stop. ఆల్సో మధ్యలో మనం ఏంటి ఏం యూజ్ చేసాము, verb ఫామ్ అనేది
నెక్స్ట్ సెంటెన్స్, వేర్ వర్ యు గోయింగ్. వేర్ వర్ యు గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నాము? ఇక్కడ చూడండి, వేర్ వర్ యు గోయింగ్ అనే సెంటెన్స్ లో బిగినింగ్ లెటర్ ఈస్ క్యాపిటల్ లెటర్. ఇక్కడ చూడండి, బిగినింగ్ లెటర్ ఎప్పుడు ఏమైనా మనం ఏం యూజ్ చేస్తున్నాము? క్యాపిటల్ లెటర్ అనేది యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వర్, ఇందులో వర్ ఏంటి? వెర్బ్. వెర్బ్ వితౌట్ వెర్బ్ we can't write. Where is the verb? You going ends with question mark. ఇక్కడ చూసారా ఎట్లా ఎండ్, ఇక్కడ ఏ విధంగా ఎండ్ అయింది? విత్ క్వశ్చన్ మార్క్. వేర్ వర్ యు గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు అనే దాన్ని క్వశ్చన్ మార్క్ తో క్లోజ్ చేసాము. బిగినింగ్ లెటర్ ఈస్ క్యాపిటల్ లెటర్, దానికి ఆ సెంటెన్స్ లో మనము వెర్బ్ కూడా యూజ్ చేసాము. ఓకేనా? అంటే గ్రేట్ సక్సెస్ ఇట్ ఈస్. వాట్ ఏ గ్రేట్ సక్సెస్ ఇట్ ఈస్. ఇందులో వాట్ ఏ గ్రేట్ సక్సెస్ ఇట్ ఈస్ లో వాట్ ఈస్ ద వెర్బ్? ఈజ్ అనే ఈ పదము వర్బ్. ఇక్కడ ఏంటి వెర్బ్? ఏంటి? ఈజ్. వాట్ ఏ గ్రేట్ సక్సెస్ ఇట్ ఈస్, ఇదేమి దేని తెలియజేస్తుంది? ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. తెలుగులో మనం ఏమంటాము? ఆశ్చర్యార్థకము అంటాము. అంటే సర్ప్రైజ్, ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనము ఆశ్చర్యాన్ని ఇంగ్లీష్ లో ఎక్స్క్లామేషన్ మార్క్ అంటాము. ఏమంటాము? ఎక్స్క్లామేషన్ మార్క్ అంటాము. ఏదైతే మనకు ఆశ్చర్యాన్ని తెలియజేస్తుందో దాన్ని మనము ఎక్స్క్లామేషన్ మార్క్ అంటాము. ఇక్కడ క్లోజ్ అయింది ఎక్స్క్లామేషన్ తోటి. బిగినింగ్ లెటర్ ఈజ్ ద క్యాపిటల్ లెటర్. ఇందులో మనం ఏం యూజ్ చేసాము? వెర్బ్ అనేది యూజ్ చేసాము. వర్బ్ లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఉండదు. మళ్ళీ రిమెంబర్, గుర్తు పెట్టుకోండి ఇంకొకసారి. వర్బ్ ఫార్మేషన్ వెర్బ్ అనేది లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఉండదు. క్యాపిటల్ లెటర్, బిగినింగ్ లెటర్ ఈస్ ఫస్ట్ మస్ట్ అండ్ యూస్ క్యాపిటల్ లెటర్. ఒక సెంటెన్స్ అనేది ఫినిష్ అయినప్పుడు మనము దాన్ని ఎలా క్లోజ్ చేస్తాము? విత్ ఫుల్ స్టాప్. విత్ ఫుల్ స్టాప్. we can close that with full stop, question mark లేదా ఎక్స్క్లామేషన్ మార్క్. ఏ సెంటెన్స్ రాయాలన్నా మనము ఒక సెంటెన్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ తో మాత్రమే సెంటెన్స్ ని మనం అరేంజ్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే దాన్ని ఒక సెంటెన్స్ అంటాము. ఇవన్నీ కూడా మనము ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అవుతేనే కరెక్ట్ గా మనకు ఒక ప్రాపర్ వేలో ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనము ఇంగ్లీష్ లో సెంటెన్స్ అంటాము. సో చూసారుగా ఫ్రెండ్స్, టుడే అబౌట్ ద టాపిక్ ఆఫ్ సెంటెన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీకు ఎవ్రీడే మోర్ టాపిక్స్ గురించి గ్రామటికల్గా మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ తోటి మీ ముందుకు వస్తున్నాను. మీకు వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ లైక్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.